ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ జవాబు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏసీబీ ఫార్ములా ఈరేస్ ఫైల్ పైన సంతకం పెట్టిన మీరు ఏ ఫైల్ కేబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? ఆ ఫైల్ ఎందుకు కేబినెట్కు పంపలేదంటే రేస్ను హైదరాబాద్లో కొనసాగించడం ద్వారా తెలంగాణ ప్రతిష్టతను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే ఫైల్పై సంతకం పెట్టిన. బిజినెస్ రూల్స్ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుందని, ఫైల్ మెమోటోకి చట్టపరంగా బాధ్యత వహించేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అలాంటప్పుడు ఈ కేసులో సిఎస్కి మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిఎస్ శాంతికుమార్కి అటు ఇటు పెట్టి ఈ కేసు చుట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ మీ నిర్ణయానికి సంబంధించిన ప్రభుత్వం అధికారికంగా ఏమైనా జియో వచ్చిందా అని చెప్పేసి అంటే సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ అన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. ఆ అంశానికి సంబంధించిన మీరు ప్రభుత్వాన్ని అడిగితే మంచిదని చెప్పి చెప్తున్నాం. ఏసీబీ కేబినెట్కు తెలియకుండా మీరు ఇలాంటివి ధనపరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆర్జీఐ రూల్స్కి విరుద్ధంగా కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు ఎలా చెల్లించారంటే మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన నాకు ముమ్మాటికి ఉంది. అయితే బిజినెస్ రూల్స్ చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నత అధికారులే, అది నా బాధ్యత కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి 54.8 కోట్ల నష్టం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారంటే రేస్ కొనసాగించకపోవడం వల్లనే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒప్పందం రద్దు చేసి రాష్ట్రానికి నష్టం కలిగించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసులో భాగస్వామిగా ఎందుకు చేర్చలేదని చెప్పేసి అడుగుతున్నట. ప్రశ్నకు ప్రశ్న, సిఎస్ను ఎందుకు విచారించలేదు? ఇదే నిజంగా వీళ్ళ అధికారులను కూడా అప్పుడు మరి మీ ఇష్టానుసారంగా వాళ్ళు బదిలీ చేస్తూ ఉంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి వాళ్ళని కూడా ఇందులో చేర్చితే మంచిగానే ఉంటుంది వాస్తవానికి.